రాజా కంబారు వర్తమానం పంపించారు. మీకు రాకుమారి బీనాకి రేపు సాయంత్రమే పెళ్లి ముహూర్తమని తెలిపారు. అయితే వివాహం జరిగే వేదిక ఇప్పుడు మారిపోయిందట. మీ పెళ్లి వారి 2వ స్థావరంలో చేస్తారట, అది దేవి ద్వారా. సహింషా అన్ని సక్రమంగానే జరుగుతాయి. మీరన్నది నిజమే. ప్రణామాలు షహింషా. వెళ్లవలసిన ఏర్పాట్లన్నీ అయిపోయాయి. అందరూ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. షహింషా, బయలుదేరే వేళయింది. మాకు తెలుసు, ఇక మేము బయలుదేరి వెళ్ళాలి. కానీ నాకు ఒకటే ఆందోళనగా ఉంది. ఈ సంగతి సలీంకి తెలిసిన వెంటనే వారు మిమ్మల్ని నివారించడానికి తప్పక వస్తారు. అది కూడా మాకు తెలుసు జోధా బేగం. కానీ మేం మీకు మాటిస్తున్నాం, మేం మన కుమారుడికి చిన్న దెబ్బ కూడా తగలనివ్వం. ఒక తండ్రిగా మేము అటు మా అబ్బాయిని కాపాడుకుంటాం, ఇటు ఒక సహింషాగా మేమిచ్చిన మాటను కూడా నిలబెట్టుకుంటాం. మేం తలుచుకుంటే చిటికలో రాజా కంబార్ మీద దాడి చేయొచ్చు. కానీ మా ఉద్దేశంలో ప్రతి సమస్యకి కరవాలమే పరిష్కారం కాదు. ఒక్కోసారి మనిషికి తన బాధ్యత కోసం తల వంచుకునే పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. షేకు బాబా సంగతి మేం చూసుకుంటాం. ఈ పెళ్లి ఇవాళ్లే జరుగుతుంది, అది వారికి తెలియకుండా జరుగుతుంది. నేను మీ సందిగ్ధ స్థితి అర్థం చేసుకోగలను షహించా. ఆ దేవుడు మీకు ఈ సందిగ్ధ స్థితిని తట్టుకునే శక్తిని ప్రసాదించాలి. మీ చేయుతే మాకు గల శక్తి జోధా బేగం. ఈ వ్యవహారం త్వరగా ముగిసిపోవాలని మేము కోరుకుంటున్నాం. మన పిల్లవాడు ఇంకా చాలా ముందుకు వెళ్ళవలసి ఉంది. తను సహింషా కావాలి జోధా బేగం. తను ఇలాంటి పనికిమాలిన వ్యవహారాల్లో కాలం వృధా చేసుకోకూడదు. సరిగా చెప్పారు మీరు. ఒకవేళ ఇదే ఈ సమస్యకి పరిష్కారం కావచ్చు. ఇక నాకు సెలవిప్పించండి షహింషా. ప్రణామాలు. ప్రణామాలు. మీ అందరికీ స్వాగతం. మేమిప్పుడు కొత్త పెళ్లి కూతురికి కొన్ని ఆనవాయితీలు జరపడానికి వచ్చాం. రండి, దయచేయండి. దయచేయండి.